తెలంగాణ భవన్ దగ్గర హై డ్రామా నెలకొంది. గన్ పార్క్ దగ్గరకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావుకు పోలీసులు నచ్చజెప్పారు. అయితే హరీష్ రావు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ దగ్గర హై డ్రామా నెలకొంది. గన్ పార్క్ దగ్గరకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావుకు పోలీసులు నచ్చజెప్పారు. అయితే హరీష్ రావు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఓటండి రేవంత్ రెడ్డి ఓటండి తెలంగాణ భవన్ దగ్గర హై డ్రామా నెలకొంది. గన్ పార్క్ దగ్గరకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావుకు పోలీసులు నచ్చజెప్పారు. అయితే హరీష్ రావు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ దగ్గర హై డ్రామా కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, సో తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆయన్ని పోలీస్ వాహనంలో తరలిస్తున్నారు. సో మొత్తం మీద ఇటు ఈ సవాళ్ల పర్వం అనేటువంటిది ఒకంత ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇటు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి టెండర్ల అంశంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పని హరీష్ రావు ఆరోపించిన తర్వాత ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు బహిరంగ సవాల్ విసిరారు. సో ఇవాళ గన్ పార్క్ లో తాము ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటామని ఇటు హరీష్ రావు అలానే కేటీఆర్, సో ఎవరైనా అంటే మంత్రులు, మాజీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి సో ఈ ఆధారాలను కనుక చూపిస్తే తాము ఖచ్చితంగా నిరూపిస్తే రాజీనామా చేస్తామని చెప్పని వాళ్ళు సవాళ్లు విసిరినటువంటి నేపథ్యంలో సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తొలుత ఈ అంశం పట్ల ఆయన ఇవాళ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. సో ఈ ఆయన ప్రెస్ మీట్ నేపథ్యంలో ఈ మంత్రులంతా కూడా ఇవాళ గన్ పార్క్ దగ్గర ఈ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు, విమర్శలకు వాళ్ళంతా కూడా కౌంటర్ గా మాట్లాడారు. సో దీన్ని హరీష్ రావు రావాలని చెప్పని మంత్రులు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో సో తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గన్ పార్క్ కు బయలుదేరేందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నారు. గన్ పార్క్ కు బయలుదేరుతున్నటువంటి క్రమంలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే హరీష్ రావు ఎంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, అలానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలానే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. సో గన్ పార్క్ దగ్గరికి వెళ్తే ఒకంత ఉద్రిక్తత ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆయన అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది, తోపులాట కూడా జరిగింది. తనను గన్ పార్క్ వెళ్ళనివ్వాలని సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన వెయిట్ చేస్తూనే ఉంటాడు. జూపల్లి, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మాట్లాడిన మాటల మీద నీకు నమ్మకం ఉంటే కమాన్ తెలంగాణ భవన్ కు జూపల్లి రావాలి. తోక ముడుచుడో పోలీసుల్ని అడ్డం పెట్టుకొని గన్ పార్క్ దగ్గర డ్రామాలు చేయొద్దు మిస్టర్ జూపల్లి. జూపల్లి దమ్ముంటే రోషం ఉంటే
రాజ్యం